ఉల్లిపాయ కాకరకాయ రెండు కాంబినేషన్లో చేసేసుకుందాం. కాకరకాయని పీల్ చేసేస్తున్నా. ఈ కాకరకాయని జస్ట్ మొత్తం అంతా తీయకూడదు, కొంచెం కొంచెంగా, మరి ఎక్కువ కాకుండా ఉంటే జస్ట్ అది పైకి ఉబ్బి ఉంటాయి కదా, వాటిని మాత్రం అలాగా తీసేస్తే సరిపోతుంది. ఓకే, ఆనియన్, ఓకే, ఇలా సన్నగా బిల్లలు బిల్లలుగా మనకు ఫ్రైకి. ఓకే, లాస్ట్ కాకరకాయ అయిపోతూనే మనం త్వరగా కాకరకాయ ఫ్రై చేసేసుకుందాం. కాకరకాయ ముక్కలు కోసేసాను, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, కరివేపాకు పెట్టుకున్నాను, కొత్తిమీర పెట్టుకున్నాను. ఓకే, మనం ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసేసుకుందాం. కాకరకాయని కూడా చేసేసుకుందాం. పెనం కాగిన తర్వాత ఆయిల్ వేసేస్తున్నాను కాకరకాయ ఫ్రైకి. నూనె కాగింటుంది, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, మీరు ఒకటి గమనించారా, నేను మినప్పప్పు, శనగపప్పు అవన్నీ కొంచెం తక్కువ వాడతానండి. ఎందుకంటే అవి కూరలో తర్వాత మెత్తగా అయిపోయి అంత పెద్దగా మంచిగా అనిపించదు. ఎప్పుడైతే నోటికి పటపట పటపట రావాలి అంటే పులిహోర అట్లాంటి వాటి టైంలో పైనకు వచ్చేటట్టుగా వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మనం కాకరకాయ వేసేస్తాం.
కాకరకాయలోకి పసుపు, కాకరకాయకి జస్ట్ కొంచెం సాల్ట్ వేస్తాను. ఎందుకంటే మనం దీనిపైన కాకరకాయ మీద వేసే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, దానికి దీనికి సరిపోతుంది. కాకపోతే ఇది ఉడికేటప్పుడు ఆ చేదుకి అంతా కూడా ఈ సాల్ట్ పడితే మంచిగా ఉంటుంది, అందుకోసం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కాకరకాయ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం లేదు, జస్ట్ దాన్ని మగ్గించుకొని పౌడర్ చల్లుకొని అలాగే తినాలి. ఆ చేదుని మనము తినాలి, ఆ చేదుని మనము మన కడుపులోకి వెళ్ళాలి. అందుకోసం నేను అట్లా డ్రైగా చేసేసుకోకుండా, నల్లగా వేపకుండా జస్ట్ వీటిని ఏం చేస్తారంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఇలా మూత పెట్టేసేసి కొంచెం సేపు అలా ఆ వాటర్లో సన్నమంట మీద కొంచెం దాన్ని మగ్గనిస్తాను అనమాట. ఓపెన్ చేసి అప్పుడప్పుడు చూద్దాము. ఎందుకంటే మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా, ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉంటాము. యాక్చువల్గా కాకరకాయ ఇలాగే తినాలండి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఉప్పులో కొంచెం సేపు నానబెట్టి పిండేసి కాకరకాయని బయటికి తీసి వాటిని ఫ్రై చేసుకుంటారు. దాంట్లో మనం కాకరకాయ తినేదే చేదు కోసం, అలాంటప్పుడు చేదు తీసేస్తే ఎలాగా? అందుకోసమే చేదు తీయకుండా ఇలాగా చూద్దామా కాకరకాయని. ఇలా వేగుద్ది. యాక్చువల్గా కాకరకాయ ఇట్లే తినాలి, నీళ్ళల్లో ఉడకేసుకొని నూనెలో మగ్గేసుకొని అట్లా నూనెలో అంత ఎక్కువ వేగిచ్చేసుకొని అలా తింటే కాకరకాయకి అస్సలు మంచిది కాదు. ఇలాగే ఉండాలి. చూడ అసలు యాక్చువల్గా కాకరకాయగా కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్, దానికి ఉన్న గుణాలన్నీ కూడా మన కడుపులోకి వెళ్తాయి. కాకరకాయ వేగుతుంది కదా, మనం అంత లోపల ఇది చూసేద్దాం. ఇది పౌడర్. ఇది ఏం పౌడర్ అంటే నేను ఇది అన్ని తాళింపుల కోసం చేసి పెట్టుకుంటాను. ఈ బాటిల్లో వేసి పెట్టుకున్నా. ఏమేమి వేసి చేస్తాను అంటే పుట్నాల పప్పు, కొబ్బెర, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి మంచిగా పౌడర్ చేసి ఈ డబ్బాలో పెట్టుకుంటా. ఈ పౌడర్ని నేను ప్రతి ఫ్రైకి, ఎలాగంటే తోటకూర ఫ్రైకి, మామూలుగా ఈ దొండకాయ ఫ్రైకి, కాకరకాయ ఫ్రైకి, వాటన్నిటికి కూడా ఇది చాలా బాగుంటుంది. అది కాకుండా వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద నెయ్యి వేసుకొని లేదా నువ్వుల నూనె వేసుకొని వేడి అన్నంలో ఈ పొడి తింటే ఇంకా బాగుంటుందండి. అందుకోసం ఇది మల్టీపర్పస్గా ఉంటుందని ఇది ఎప్పుడు నేను చేసి పెట్టుకుంటాను. ఇది నేను ఒకరోజు చేసిన రోజున అది ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు నేను. ఇది ప్రస్తుతానికి ఈ పౌడర్ని మనం కాకరకాయ ఫ్రైలో వేసేసుకొని మనం కాకరకాయ ఫ్రై కంప్లీట్ చేసుకుందాం. కాకరకాయ ఫ్రై, కాకరకాయ
కర్రీ